వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భూనా. ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ కొర్రమీన్ పచ్చడి. ఫస్ట్ 1 kg ఫిష్ తీసుకుని క్లీన్ చేసుకుని వాష్ చేసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 300 to 400 ml ఆయిల్ తీసుకుని హీట్ చేసి ఫిష్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క పీసెస్ని వేసుకుని మంచిగా రోస్ట్ చేయాలి దాన్ని. నేను వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఆ పీస్ అనేది గట్టిగా అయిపోతుంది. మనకి పచ్చడిలో తినడానికి మంచిగా ఉండదు. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి రోస్ట్ చేయాలి బాగా. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఆ పీసెస్కి సరిగ్గా క్వాంటిటీ సరిపోతుంది. నా దగ్గర ఉన్న పీసెస్కి 2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి నేను పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అది ఏంటి అంటే ధనియాలు, జీలకర్ర అండ్ హోల్ గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచిగా అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం సాల్ట్ అంటే ఎంత టేస్ట్కి సరిపడేంత ఎంత రిక్వైర్డ్ అవుతుందో అంత సాల్ట్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కారం అనేది యాడ్ చేస్తాం. స్టవ్ ఎందుకు ఆఫ్ చేయాలంటే స్టవ్ ఆఫ్ చేయకపోతే బ్లాక్ వచ్చేస్తుంది. అందుకే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కారం అనేది యాడ్ చేసుకుంటాం. ఎంత క్వాంటిటీ అయితే అంటే కొంతమంది కారం తక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు. అంత క్వాంటిటీ చూసుకుని మీరు వేసుకుంటే సరిపోతుంది. మేమైతే 2 టేబుల్ స్పూన్ వేసాం. ఇవన్నీ కూడా బాగా రోస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని చేసుకోవాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అవి కారం కూడా అయిపోయిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేస్తాం. ఏవైతే మనం డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ పీసెస్ని యాడ్ చేస్తాం. ఇవన్నీ కూడా యాడ్ చేసి స్లోగా అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది లేదు, అందుకు మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం తీసాను. ఆయిల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ తేలుతున్నట్టు ఉండాలి, లేకపోతే పచ్చడి అనేది బూజు పట్టేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మనం ఒక బాక్స్లోకి అనేది తీసుకోవాలి. ఒక నైట్ అంతా స్టోర్ చేసుకుంటే బెస్ట్. స్టోర్ ఎందుకు చేసుకోవాలి అంటే పీస్కి కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ పడతాయి. లేదు అంటే మనం వేసుకోవచ్చు మళ్ళీ. సూపర్ టేస్టీ కొర్రమీన్ పచ్చడి రెడీ.